ఇది రాసింది పాపులకు కాదు, దేవుడు సంఘములో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకి ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. ఉంటే ఎలా ఉండాలట అండి? చెప్పండి అందరూ. ఉంటే చల్లగానైనా ఉండాలి, లేక వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతావు. నులివెచ్చని స్థితి అంటే ఏంటి? నులివెచ్చగా ఉండడం అంటే ఏంటి అంటే వాళ్లకు నిర్లక్ష్యం, అనాసక్తి, దేవుని కొరకు చేయాలనే హృదయం లేకపోవడం, దేవుని కొరకు బ్రతకాలనే హృదయం ఏమాత్రం లేకపోవడం వాళ్ళల్లో నిండిపోయి ఉంటుంది. దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని కొరకు జీవించాలి, దేవుణ్ణి మహిమపరచాలని ఆ హృదయం వాళ్ళకు లేదు. దేవుని నమ్ముకున్నారు కానీ మందిరానికి రావాలనే హృదయం వాళ్ళకు లేదు. బాప్తిసం పొందారు కానీ బల్లలో పాల్గొనాలి క్రమంగా అనే ఆలోచన వాళ్ళకి లేదు. దేవుని వాక్యం ఎన్నో సంవత్సరాలు విన్నారు కానీ దేవుని సువార్త ప్రకటించాలనే ఆలోచన వారికి లేదు. తన పక్కన వాడు నశించిపోయి నరకానికి వెళుతుంటే అతని కొరకు ప్రార్థన చేయాలి, అతనికి సువార్త చెప్పి ప్రభు వైపుకు త్రెప్పాలనే భారం వాళ్ళలో లేదు. ఒక పాపిని చూసినప్పుడు అతనిలో ఏమాత్రం భారం కలగట్లా. ప్రార్థన చేయాలనే ఆసక్తి వాళ్ళు కోల్పోయారు, వాక్యం చదవాలనే ఆసక్తి వాళ్ళు కోల్పోయారు, పరిశుద్ధంగా జీవించాలనే తపన వారిలో ఇక చచ్చిపోయింది. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు, లోకానుసారమైన ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన అంతా లోకానుసారంగానే ఉంటుంది. వాళ్ళ ఆలోచనలన్నీ ఇహపరమైనవిగానే ఉంటాయి. ఎప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండుకొని ఉంటారు. సంఘం కొరకు ఏం చేయరు, సేవకుని సంప్రదించరు, సేవకునికి సహకారంగా ఉండరు, దేవుని పరిచర్యలో ఏమాత్రం పాల్గొనరు, కనీసం ఏ పని కూడా చేయరు. వీళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు. ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళు. నులివెచ్చని స్థితిలో తప్పక ఉన్నారు. ఇక్కడ మందిరంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నులివెచ్చని స్థితిలో ఉన్నావు నువ్వు. ఈ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఒకరోజు తప్పక దేవుని నోట నుంచి ఉమ్మివేయబడతావు. దట్స్ ఆల్. అంటే ఏంటి? నువ్వు నిత్య నాశనంలో చిక్కుకోవడం ఖాయం. ఎస్, నిత్య నాశనం నీ కొరకు సిద్ధపడి ఉన్నది. చూడండి ఎంత దౌర్భాగ్యం అండి. సత్యమును తెలుసుకొని నిజమైన వెలుగులోకి వచ్చి గొప్ప మహిమలో జీవిస్తూ కూడా ఇంకా లోకము వైపుకు చూసే వాళ్ళు తప్పక ఆయన నోట నుండి ఉమ్మివేయబడతారు.